హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రమ్యాస్ డైరీ. ఈరోజు మనం ఈ వీడియోలో శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవాలి. ఇప్పుడు మనం నార్మల్గా ఆడవాళ్ళకి ఫంక్షన్స్ అయినా స్పెషల్ అకేషన్స్ అయినా కూడా మనం శారీస్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాం. సో శారీస్ని ఎక్కువ ప్రిఫర్ చేసినప్పుడు శారీస్ని కట్టుకోవడం చాలా టైం పడుతుంది. సో చాలా టైం పట్టినప్పుడు మనం ఏం చేస్తాం, ఎందుకులే ఇది ఎందుకుది అని చెప్పి మనం డ్రెస్ తీసుకొని వేరే డ్రెస్ చేంజ్ చేసుకొని అట్లా వెళ్ళిపోతూ ఉంటాం. ఒక్కొక్కసారి కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో అట్లా మీరు కాంప్రమైజ్ అవ్వకండి. ఎందుకంటే నేను ప్రీ ప్లీటింగ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చో మీరు దానికి మనకి పెద్ద టెక్నిక్స్ రావాల్సిన అవసరం లేదు. బ్రైడల్కి చేసేవాళ్ళు, ప్రొఫెషనల్గా చేసేవాళ్ళు వాళ్ళ టిప్స్ ఏది అవసరం లేదు. జస్ట్ కొన్ని టిప్సే ఉంటాయి, చాలా సింపుల్. బిగినర్స్ కూడా చాలా ఈజీగా శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేసుకోవచ్చు వితిన్ మనకి 1 minute శారీస్ అని దొరుకుతున్నాయి. అలా మనం పట్టు శారీస్ని కానీ ఏదైనా స్పెషల్ అకేషన్స్కి కానీ ఏదైనా కూడా ప్రీ ప్లీటింగ్ ఈజీగా ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూద్దాం. సో దీనికి మనకు కావాల్సినవి ఏం లేదండి, జస్ట్ పిన్స్, సేఫ్టీ పిన్స్ అండ్ ఒక ఐరన్ బాక్స్. ఒకవేళ ఐరన్ బాక్స్ మీరు ప్రిఫర్ చేయాలి అనుకోవట్లేదు అంటే స్ట్రైట్నర్ ఉంటే స్ట్రైట్నర్ కూడా యూస్ చేసుకోవచ్చు. అండ్ ఒక మీకు కావాల్సిన శారీ. సో ఈ ప్రీ ప్లీటింగ్ అనేది మనకి వితిన్ 10 minutesలో అయిపోతుంది. మంచిగా ఈజీగా అసలు లుక్ అనేది మనకి చాలా బాగుంటుంది. సో నేను అది క్లియర్గా మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో మనము ఈరోజు ప్రీ ప్లీటింగ్ చేయాలనుకుంటున్న శారీ ఈ శారీ అనమాట. సో చూడండి, రెడ్ అండ్ గ్రీన్ కలర్ శారీ చాలా బాగుంటుంది. కట్టుకుంటే లుక్ మాత్రం చాలా బాగుంటుంది. సో దీని గురించి నేను చెప్పాల్సి వస్తే ఇది పట్టు మిక్స్ శారీ. సో ఇందులో చూసారా బార్డర్ వచ్చేసరికి మనకి ఒక 10 inch బార్డర్ ఉంది విత్ ఫ్లవర్స్. అండ్ ఓవరాల్ శారీ వచ్చేసరికి కంప్లీట్గా చిన్న చిన్న ఫ్లవర్ బూటీస్తో ఉంది చూడండి. సో శారీ కంప్లీట్ లుక్ అయితే ఇలా ఉంది. సో దీని కొంగు వచ్చేసరికి చూడండి, గ్రీన్ కలర్లో ఇచ్చాడు మనకి. గ్రీన్ కలర్ చున్నీ కొంగు ఇచ్చిండు. సో దీనికి మ్యాంగో బూటీస్ ఇచ్చిండు కొంగుకి. చూడండి చాలా బాగుంది కదా. సో మరి ఇది కట్టుకున్నా కూడా ఎక్కువ వెయిట్ ఉంది, చాలా లైట్ వెయిటెడ్ శారీ. నేను తీసుకోవడం కూడా చూసుకొని లైట్ వెయిట్ అయితే మనకి పెద్ద పెద్ద అకేషన్స్ అయినా కూడా లుక్ బాగుండాలి, మనకి కట్టుకున్నట్టు అంత హెవీ ఫీలింగ్ రాకూడదు అని ఇట్లాంటి శారీ ప్రిఫర్ చేశాను, లైట్ వెయిటెడ్ శారీ. సో చూడండి చాలా బాగుంది కదా శారీ. సో ఈ శారీని మనం ఈరోజు ప్రీ ప్లీటింగ్ చేయబోతున్నాం అనమాట. సో ప్రీ ప్లీటింగ్కి మనకి నేను ఆల్రెడీ చెప్పినట్టు ఒక ఐరన్ బాక్స్, ఈ సేఫ్టీ పిన్స్ ఉంటే సరిపోతుంది. ఎవరి హెల్ప్ కూడా అవసరం లేదు. మీరు ఒక్కరే ఉన్నారనుకోండి, ఇంకెవరి అవసరం కూడా లేదు అది చేసుకోవడానికి. చాలా ఈజీగా చేయొచ్చు, 1 minute మీరు చేసేసుకోవచ్చు. బిగినర్స్ కూడా ఈజీగా చేయొచ్చు. అండ్ ఈ బ్లౌజ్కి వచ్చేసరికి దీని బ్లౌజ్ మనకి కొంగులాగానే ఇచ్చిండు. సో దీనికి కొంచెం నేను ఇట్లా పెట్టించినాను అనమాట. సింపుల్గానే పెట్టించుకున్నా, నాకు సింపుల్గా ఉంటే చాలా ఇష్టం. సో ఈరోజు మనం ఈ శారీని ప్రీ ప్లీటింగ్ చేసి నేను మీకు చూపిస్తాను, చూడండి. సో చూస్తున్నారు కదా గైస్, ఇందాక నేను కొంగు గురించి చెప్పాను కదా. సో ఈ కొంగు ఫస్ట్ మనము ప్రీ ప్లీటింగ్ చేయాలి. సో ప్రీ ప్లీటింగ్లో ఫస్ట్ మనం చేయాల్సిన పార్ట్ కొంగు. సో కొంగు మంచిగా వస్తే మనకి ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ కంప్లీటెడ్, ఈజీగా అయిపోతుంది. సో దీనికి మనం చేయాల్సిందల్లా మనకి ఈ లెంత్ ఎలా కావాలి అనేది చెక్ చేసుకోవాలి. కొందరు పెద్దగా ప్రిఫర్ చేస్తారు, కొందరు చిన్నగా ప్రిఫర్ చేస్తారు. సో నేనైతే లుక్ మంచిగా రావడానికైతే నేను ఈ అంచు ఏదైతే ఉందో, ఒకవేళ మీకు కంప్లీట్ అంచు కావాలంటే కూడా పెట్టుకోవచ్చు, లేదు అని అంటే ఇంకా చిన్నగా ఫోల్డ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. డిపెండింగ్ ఆన్ యువర్ చాయిస్, మీరు ఎట్లా ఇష్టపడితే అట్లా చేసుకోవచ్చు. సో మినిమం ఇందులో ఇప్పుడు మనకి మెయిన్గా కొంగు ప్లీటింగ్లో మనకి మెయిన్ టిప్ ఏంటంటే ఒక 5 pleats అనేది మినిమం. 7 వస్తే
చాలా బాగుంటుంది. ఇంక 9 వస్తే కూడా బాగుంటుంది, బట్ ఇంకా చిన్నగా అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇట్స్ అప్ టు యూ. సో దీనికైతే మినిమం మనం 5 ప్లీట్స్ చేసుకోవాలి. సో నేను అది ఎలా చేసుకోవాలి అనేది ఇక్కడ చూపిస్తాను చూడండి. సో నేను ఈ బార్డర్ తీసుకుంటున్నాను ఫ్రెండ్స్, చూడండి. సో ఈ బార్డర్ తీసుకొని నేను ఎలా ఫోల్డ్ చేస్తున్నానో చూడండి, అలాగా. సో 5 ప్లీట్స్ అనేవి మినిమం తీసుకోవాలి. నాకు ఎన్ని ప్లీట్స్ వస్తాయో చూద్దాం. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని మనం సెట్ చేసుకోవాలన్నమాట. ఈ పళ్ళు పార్ట్ని కంప్లీట్గా మంచిగా సెట్ చేసుకుంటాము. సో నాకు ఎన్ని ప్లీట్స్ వచ్చాయంటే 7 ప్లీట్స్ వచ్చాయి ఫ్రెండ్స్, చూడండి 7 ప్లీట్స్ వచ్చాయి. సో ఈజీగా 7 ప్లీట్స్ అనేవి వస్తాయి. సో ఈ ప్లీట్స్ని మనం క్లియర్గా ముందుది మనకి లుక్ మంచిగా రావాలంటే వెనకవి ఇట్లా కొందరికి ఇలా బయటికి వస్తూ ఉంటాయి. సో ఇలాంటి మిస్టేక్స్ అనేవి మీరు చేయకండి ఫ్రెండ్స్. లైక్ ముందు ఉన్న దానికంటే వెనకాలది ఇలా బయటికి రావద్దు. సో ఇలాంటి మిస్టేక్స్ మీరు అవాయిడ్ చేయండి. సో ఇందాక నేను చెప్పినట్టు మనకి ఇట్లా ఇట్లా ఈ ప్లీటింగ్ అనేది ఇట్లా బయటకి రాకూడదు వెనకాలది అని చెప్పాను కదా. సో మీరు దీనికోసం చేయాల్సిన టిప్ ఏంటంటే, ఈ ముందు ప్లీట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ప్లీట్ ఏదైతే ఉందో అన్నింటికంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో నన్ను చూస్తే ఇక్కడ నేను ప్లీటింగ్ ఎలా తీసుకున్నానో చూడండి ఫ్రెండ్స్. చూడండి ముందుది మీకు బయటికి వచ్చింది, చూడండి ఇలాగా మీరు చేయాలి. సో ఇందాక నేను చూపించాను కదా ఫ్రెండ్స్. సో వెనకాలది మనకి బయటికి రాకుండా చూడండి. సో ఇలా మనం ఫోల్డ్ చేశాక ఈ ఫోల్డింగ్స్కి మనం చూడండి ఇలాగా హారిజంటల్గా ఈ పిన్ పెట్టుకోవాలి. సో వన్స్ ఈ పిన్ మనం సెట్ చేసుకున్నాక సేమ్ ఇలాగే ఇక్కడ వరకు లైక్ ఇలాగా ఒక 1 ఫీట్ వచ్చే వరకు చూసుకొని ఇట్లా ప్లీటింగ్ అనేది సెట్ చేసుకొని నెక్స్ట్ మనం ఈ పిన్ని పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించాను కదా, ఇక్కడ మనం ప్లీటింగ్ అనేది ఇక్కడ ఇలాగా హారిజంటల్గా ఈ సేఫ్టీ పిన్ అనేది పెట్టుకోవాలి, చూస్తున్నారా. సో ఈ సేఫ్టీ పిన్ అనేది పెట్టుకున్నాక సేమ్ దాని ప్యాటర్న్ ఫాలో చేసి సేమ్ ఇక్కడ కూడా మనం అదే ప్యాటర్న్ ఫాలో చేయాలి. సో మనకి ఇక్కడ కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సో ఇక్కడ కూడా మనకి వచ్చేసింది అనమాట. సో ఇట్లా చూడండి, ఇట్లా అంటూ ఉండాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా ఇక్కడ. ఇది ఇంకా ఈజీ అనమాట. ఇది ఇలా చేయడం అనేది చాలా ఈజీ. సో చూడండి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపించాను కదా. సో ఇప్పుడు మనం దీనికి సేఫ్టీ పిన్ అనేది అటాచ్ చేసుకోవాలి. సో సేఫ్టీ పిన్ పెట్టుకున్నాక అసలు మనం ఎంత మెజర్ చేసుకోవాలి అనేది మీకు ఉండే క్వశ్చన్. ఇప్పుడు మనం చున్నీ వేసుకుంటాం, కొందరు ఇక్కడ వరకు వేసుకుంటారు, కొందరు లైక్ డిఫరెంట్గా వేసుకుంటారు. కాకపోతే ప్రొఫెషనల్గా కనిపించాలి అంటే కింద నుండి మన హైట్ ఏదైతే ఉందో మన హైట్కి కింద నుండి ఒక 1 ఫీట్ వదిలేసి అక్కడి నుండి మనకి ప్లీట్స్ ఈ పళ్ళు ఉంటే చాలు. సో 1 ఫీట్ వదిలేసి మీరు ఈ చున్నీ అనేది మీరు వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, నాకు ఇక్కడ వరకు చున్నీ వస్తుంది నా హైట్కి. సో చూడండి నేను అలాగా ఇక్కడ ప్లీటింగ్ చేస్తున్నా.
చూసారు కదా, నేను ఇక్కడ వరకు నాకు చున్నీ వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ పిన్ పెట్టుకుంటున్నాను. సో అన్నీ ఇలాగా ఒకటే లెంత్లో రావాలి. సో చూడండి, ఇక్కడ మనం పిన్ పెట్టుకోవాలి. సో ఈ పిన్ పెట్టుకుంటే మనకి ఇది కొంగు పార్ట్ అయిపోయింది. సో దీన్ని మనం ఐరన్ చేసుకుంటే చాలు. సో ఐరన్ అయినా చేయొచ్చు, స్ట్రైట్నింగ్తో మీరు స్ట్రైట్నర్తో స్ట్రైట్నింగ్ అయినా చేయొచ్చు అంతే. మనకి ఐరన్ బాక్స్ ఉంది. సో ఐరన్ బాక్స్తో సో మీరు ఈ ఫ్యాబ్రిక్కి తగ్గట్టు హీట్ పెట్టుకొని జస్ట్ ఐరన్ చేస్తే చాలు. ఇలాగా చూడండి, ఇలాగ జస్ట్ ఐరన్ చేస్తే చాలు. సో చూడండి మనకి ఎలా వచ్చిందో. సో ఇలాగ మనం ఐరన్ చేస్తే చాలు. సో చూడండి, మనకి మెయిన్ పార్ట్ పళ్ళు రెడీ అయిపోయింది. సో నేను చెప్పినట్టు మీరు ఫాలో చేయండి ఫ్రెండ్స్. చూడండి, మీరు ఇది మీ సైడ్ నుండి ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బాగా వస్తుంది, లుక్ కూడా చాలా బాగుంటుంది. సో దీన్ని మనం ఫంక్షన్స్కి కానీ స్పెషల్ అకేషన్స్కి కానీ మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో, మీరు ఇలా ఒకసారి ప్లీటింగ్ అనేది చేసి ఎలా వచ్చిందో నాకు మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఫ్రెండ్స్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది సెట్ చేసుకో. సో మనం పళ్ళు పార్ట్ కంప్లీట్ చేసాము. సో ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ పార్ట్ అనేది కుచ్చులు చాలా బాగా రావాలి ఫ్రెండ్స్. అది మనకి లుక్ ఎలివేట్ చేస్తుంది. పళ్ళు ఎంత ఎలివేట్ చేస్తుందో ఈ ముందు వచ్చే ప్లీట్స్ కూడా అంతే ఎలివేట్ చేస్తాయి. సో ఇది మనకి సెకండ్ స్టెప్ అనమాట. సో ఇందులో టిప్స్ అంటే, సో చూడండి, మనం నీట్గా రావాలి, లుక్ చాలా ఎలివేటెడ్ ఉండాలి అని అంటే ఫ్రెండ్స్ చూడండి, ఈ ప్లీట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ ఉన్నాయి కదా. సో మనం వీటిని ఇలా స్ప్రెడ్ చేయండి. ఫస్ట్ ఇలా స్ప్రెడ్ చేసి మనం చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నట్టు పైన ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ మనకి జస్ట్ హాఫ్ ఇంచ్ చూడండి, హాఫ్ ఇంచ్ మనకి ఇక్కడ ఇక్కడ స్పేసింగ్ ఉండాలి. ఈచ్ ప్లీట్కి మధ్యలో హాఫ్ ఇంచ్ స్పేసింగ్ ఉండాలి. దాని తర్వాత కొంచెం కిందికి వస్తే ఇక్కడ మనకి 1 ఇంచ్ స్పేసింగ్ అనేది మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. సో దానివల్ల మనకి ముందు లుక్ అనేది చాలా ఎలివేట్ అవుతుంది. సో చూడండి, ఇక్కడ నేను ప్లీట్స్ని సర్దుతున్నాను చూడండి. సో ఇలాగా. సో మనకి ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉంది. ఇక్కడ వరకు మనకి హాఫ్ ఇంచ్ ఉంది. అండ్ దెన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు వచ్చేసరికి మనకి 1 ఇంచ్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. సో చూసారా, మనం ఎక్కువ సేఫ్టీ పిన్స్ కూడా యూజ్ చేయడానికి కొందరు ఇష్టపడరు. నేనైతే అసలు ఇష్టపడను. సో దీనికి నేను సేఫ్టీ పిన్స్ పెట్టకుండా నేను క్లియర్గా ఇట్లా పెట్టుకొని నేను ఇప్పుడు దీన్ని ఐరన్ చేస్తాను. చూడండి, చెప్పినట్టు మీరు ఫాలో చేయండి. ఇక్కడ హాఫ్ ఇంచ్ అండ్ కొంచెం కిందికి వచ్చేసరికి ఇక్కడ మనకి 1 ఇంచ్ స్పేసింగ్ ఉంటే చాలు. సో అంతకు మించి కూడా అవసరం లేదు ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ ప్లీట్స్ని ఇక్కడ వరకు హాఫ్ ఇంచ్ స్పేసింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఐరన్ చేసుకోవాలి. చూడండి, హాఫ్ ఇంచ్ స్పేసింగ్ ఉన్న ఈ ప్లీట్స్ని మనం మంచిగా ఐరన్ చేసుకోవాలి. అండ్ దెన్ కొంచెం కిందికి వచ్చేసరికి మనకి 1 ఇంచ్ ఇక్కడ వరకు. సో ఈ 1 ఇంచ్ ప్లీటింగ్స్ని కూడా మనం చూడండి ఇలాగా ఐరన్ చేయాలి. జస్ట్ ఐరన్ చేయడమే ఫ్రెండ్స్. మంచిగా మనము వీటిని ఒక ప్యాటర్న్లో అరేంజ్ చేసి ఒక ఆర్ట్ ఇది.
శారీ కట్టుకోవడం మంచిగా నీట్గా. ఇది ఒక ఆర్ట్ ఫ్రెండ్స్, మీరు కూడా నేర్చుకోండి, నాకైతే చాలా ఇంట్రెస్ట్. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా ఉందో ఇక్కడ. చూడండి, నేను చూపించాను కదా, ఇక్కడ వరకు మనం ఐరన్ చేసాం. ఈ ముందు ప్లీటింగ్ చూసారా, ఇక్కడ మనకి 1/2 ఇంచ్, కొంచెం కింద 1 ఇంచ్ స్పేసింగ్ ఉంటే చాలు, చాలా నీట్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. అండ్ ఈ పళ్ళు చూడండి, చాలా బాగుంటుంది. సో చూసారు కదా. నెక్స్ట్ మనకి మెయిన్ ఇంపార్టెంట్ సెంటర్ ప్లీటింగ్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో ఇప్పుడు నేను ఇందాక చూపించాను కదా ఫ్రెండ్స్, ఒక చైర్ తీసుకొని దాని మీద వేయండి. సో చూడండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు ఇక్కడ చేయండి. సో ఇప్పుడు మనకి సెంటర్ ప్లీటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇది స్టెప్ 3. సో 3 స్టెప్లో అయిపోయే మనకి శారీ ప్లీటింగ్, ఇది 3rd స్టెప్. సో దీంట్లో మనం శారీ ప్లీటింగ్స్ ఎక్కడి నుండి స్టార్ట్ చేయాలి. సో ఇది, సో ఫస్ట్ మనకి కార్నర్ ఉంటుంది కదా, ఈ కార్నర్ నుండి ఇక్కడ భుజం వరకు మీరు ఈ లెంత్ తీసుకొని ఇది వదిలేయండి. ఇది వదిలేసి ఇక్కడ నుండి ఇంపార్టెంట్ ఏంటి అంటే, ఇక్కడ మనకి సెంటర్ ప్లీటింగ్స్ అనేవి ఒక 6 to 7 రావాలి. సో దాన్ని బేస్ చేసుకొని మీరు సెంటర్ ప్లీటింగ్స్ అనేవి చేయండి, ఓకేనా. సో ఇక్కడ చూపించాను కదా ఫ్రెండ్స్, ఇది వదిలేసి మనం ఇక్కడ నుండి ప్లీటింగ్స్ అనేవి స్టార్ట్ చేయాలి. సో 7 or 6 చాలు. సో 3 అయిపోయాయి ఆల్రెడీ. సో నేను 7 ప్లీట్స్ అనేవి తీసుకున్నాను ఫ్రెండ్స్. మనవి ప్లీట్స్. సో ఈ ప్లీట్స్ని మనం చిన్నగా కింద వరకు ఇట్లా అరేంజ్ చేసుకోవాలి, ఒకటే ప్యాటర్న్లో వచ్చేలాగా. సో ఫస్ట్ మనం దీనికి సెక్యూర్ చేసుకోవడానికి ఒక సేఫ్టీ పిన్ అయితే పెట్టుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, మనం వీటిని ఒక ప్యాటర్న్లో పెట్టుకున్నాం కదా. సో వీటిని మనకి ముందు ఈ ప్లీట్స్ని ఇట్లనే పెట్టినాం అనుకోండి ఫ్రెండ్స్, ఇట్లనే పెడితే ముందు కొంచెం లైక్ ఉబ్బుగా కనిపిస్తూ ఉంటుంది. సో దాన్ని అవాయిడ్ చేయాలి అంటే మీరు ఈచ్ ప్లీట్కి జస్ట్ కొంచెం స్పేసింగ్ ఇస్తే చాలు. ఎలాగా అంటే చూడండి, జస్ట్ కొంచెం స్పేసింగ్ ఇస్తే చాలు ఫ్రెండ్స్, ఇలాగా. సో కొంచెం స్పేసింగ్ ఇస్తే చాలు. సో ఇలాగ మనకి స్పేసింగ్ వచ్చాక, సో చూడండి, ఈచ్ ప్లీట్కి మధ్యలో మనకి ఒక 1 ఇంచ్ డిఫరెన్స్ అయినా మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్, చాలా నీట్గా వస్తుంది. మనకి ఉబ్బుగా కూడా కనిపించదు, చాలా సన్నగా స్లిమ్గా కనిపిస్తూ ఉంటాము. సో దీన్ని మనం సెక్యూర్ చేయడానికి ఈ పిన్ అయితే యూజ్ చేద్దాము. హారిజంటల్గా మనం సేఫ్టీ పిన్ని యూజ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాగా ఈ సేఫ్టీ పిన్ని యూజ్ చేశాక ఇప్పుడు మనకి సెంటర్ ప్లీటింగ్స్ అనేవి చాలా ఈజీ. సో చూడండి, ఇక్కడ మనకి ఈ ప్లీట్స్ ఇక్కడ చూడండి, ఇలాగా మనం సెక్యూర్ చేయాలి. మీకు ఈ ప్లీటింగ్స్ అనేవి చేసే అప్పుడు ఇలాగా అస్సలు వినవు పట్టు చీరలు, నాకు తెలుసు, మీకు కూడా తెలిసే ఉంటుంది. ఎంతమందికి ఇలా ఇట్లా అయ్యి ఆగిపోయి ఉంటారో చూడండి ఫ్రెండ్స్. మనం జస్ట్ కొంచెం సేపు కష్టపడితే చాలు. సో మీరు సెంటర్ ప్లీటింగ్స్ చేసేటప్పుడు ఇలాగా మనకి వినవు ఫ్రెండ్స్. ఇంకో చూడండి, ఇట్లా మనకి ఆగం వేస్తాయి ఇవి. కాకపోతే మీరు మంచిగా కొంచెం టైం తీసుకొని మెల్లిగా ఇట్లా చేయండి. చూడండి, ఈచ్ ప్లీట్ని మనం ఇలాగా సెక్యూర్ చేసుకుంటూ వెళ్ళాలి. సో నెక్స్ట్ ప్లీటింగ్ ఇది. సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకి
ఇవైతే సెక్యూర్ అయిపోయాయి, కాకపోతే వీటిని ఐరన్ చేయాలి మనం. చూడండి ఇలాగా. సో నేను వీటిని ఐరన్ చేసి మీకు చూపిస్తాను. ఇందా ఫ్రెండ్స్ చూడండి, సేమ్ అలాగే 1/2 ఇంచ్ లేదా 1 ఇంచ్ అయినా కూడా మనము ఈ డిఫరెన్స్ వచ్చేలాగా చూడండి, ఈచ్ ప్లీట్కి వచ్చేలాగా మనం ఇలా సెక్యూర్ చేసి పిన్ పెట్టేసుకుంటే చాలు. చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా. సో మనం వీటిని సెక్యూర్ చేయాలి ఈ పిన్తో. సో ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ సెక్యూర్ చేశాక చూడండి మనకి సెంటర్ ప్లీటింగ్స్ అనేవి రెడీ. సో వీటిని మనం జస్ట్ ఐరన్ చేసుకుంటే చాలు. సో చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మనకి సెంటర్ ప్లీటింగ్స్ అనేవి ఇలా వచ్చినాయి కదా. సో ఇప్పుడు మనం వీటిని ఇట్లా చూసుకుంటూ ఈచ్ ప్లీటింగ్ని చూసుకుంటూ మనం సెక్యూర్ చేసుకుంటూ ఐరనింగ్ చేసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. మీరు కొంచెం మంచిగా దీన్ని సెట్ చేసుకుంటే లుక్ అయితే చాలా గాజియస్ ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నట్టు వీటిని మనం ఇక్కడ ఇలాగ ఐరన్ చేస్తే చాలు. సో ఇలాగ మనకి ఐరన్ అయిపోయి ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో మనకి మెయిన్ పార్ట్స్ అనేవి కంప్లీటెడ్. సో ఫస్ట్ పళ్ళు, సెకండ్ ఈ పార్టింగ్, ఈ ప్లీట్స్, నెక్స్ట్ సెంటర్ ప్లీటింగ్. సో ఇవన్నీ మీరు నేను చెప్పిన టిప్స్తో మీరు ఫాలో చేయండి. ఇప్పుడు మనం ఇలానే వదిలేయం కదా. సో దీన్ని ఒక బాక్స్లో మనం సేఫ్గా పెట్టుకొని ఉంచుకోవాలి. సో కాబట్టి ఆ ఫోల్డింగ్ అనేది ఎలా చేయాలి నేను ఇప్పుడు చూపిస్తాను, చూడండి. ఓకేనా. సో ఇక్కడ చూపిస్తున్నట్టు మనం ఇలాగ సెంటర్ ప్లీటింగ్స్ చేసాం కదా ఫ్రెండ్స్. ఇది సెంటర్ ప్లీటింగ్, అక్కడేమో మన పళ్ళు పార్ట్. సో ముందు కొంగ అంచు పార్ట్ కదా. సో ఈ అంచుని మనం మన బాక్స్కి తగ్గట్టు ఆ సైజులో మనం సెక్యూర్ చేసుకోవాలి. చూడండి. సో ఇది మన బాక్స్ సైజు. సో దీన్ని మనం మన సెంటర్ ప్లీటింగ్స్ మనం ఏవైతే ఐరన్ చేసి పెట్టామో వాటిని ఇలాగ సెక్యూర్ చేయాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్నట్టు సెంటర్ ప్లీటింగ్స్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ది మెయిన్ పార్ట్ వచ్చేసరికి ఇది మన శారీకి ఇక్కడ మనం అంచు ఏదైతే ఉందో ఈ ప్లీట్కి సంబంధించినవి కాబట్టి వీటిని మనం ఇలా ఫోల్డ్ చేసి జస్ట్ దీన్ని ఇక్కడ దీంతో మ్యాచ్ చేయాలి. చూడండి ఫ్రెండ్స్, దీంతో మ్యాచ్ చేయాలి. ఈ ప్లీటింగ్ ఏదైతే ఉందో మనం దీన్ని ఇక్కడ ఇలా పెట్టి, సో ఈ ప్లీటింగ్ని మనం ఈ శారీకి ఇక్కడ మన పైన అంచు ఏదైతే ఉందో దానికి మన ప్లీట్స్ డిస్టర్బ్ అవ్వకుండా ఇలా దీంతో మ్యాచ్ చేయాలి. సో చేశాక ఈ చీరని మనం ఇలా రివర్స్ చేశాక దీన్ని ఇలా బయటికి తీసుకొచ్చి, సో ఇలాగా చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మీరు సెక్యూర్ చేసి ఇలా పైన పెట్టాక ఇప్పుడు మనకి మిగిలిపోయింది ఏదైతే ఉందో దాన్ని ఇలాగా సెక్యూర్ చేయాలి. సో చూడండి ఫ్రెండ్స్, మన ప్లీట్స్ ఏవి డిస్టర్బ్ అవ్వకుండా చూడండి
ఎంత నీట్గా మనం ఫోల్డ్ చేసామో. సో చాలా నీట్గా వస్తుంది. సరే కదా ఫ్రెండ్స్, మనం ప్లీటింగ్ అనేది ప్రీ ప్లీటింగ్ ఎంత ఈజీగా చేసుకున్నామో 3 స్టెప్స్ నేను చెప్పినట్టు. పళ్ళు ప్లీటింగ్, ఇక్కడ ఈ పార్ట్ ప్లీటింగ్ అండ్ సెంటర్ పార్ట్ ప్లీటింగ్. సో ఈ ప్లీటింగ్స్ అన్నీ విత్ టిప్స్ నేను మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, అండ్ చూసి మీరు ఒకసారి ట్రై చేయండి. అండ్ నేను శారీ ప్లీటింగ్ చేసుకున్న వీడియోస్ కానీ ఫొటోస్ కానీ నేను ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాను, చూడండి ఫ్రెండ్స్. అండ్ మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. సో ఒకసారి వరంగల్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. బెల్ గంటని మర్చిపోకండి ఫ్రెండ్స్. So I'll see you in the next video with some information, and thank you so much for watching this video.